చట్టం చేతిలో ఉందని, వ్యవస్థ చేతిలో ఉందని లేనిపోయిన ఆపాదిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అయిన వరకు శ్రీరామ జపం లాగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ జపం తప్ప ఇంకో పనిలే. ఏది జరిగినా వైఎస్ఆర్సీ పార్టీ, ఏం జరిగినా ఏం చేసినా వైఎస్ఆర్సీ పార్టీ. మరి వైఎస్ఆర్సీ పార్టీ చేసిన మంచి పనులు ఆలోచనలు కూడా ఉంచుకోవాలి కదా మీరు. ఇక్కడ ఉన్న విలేకరులందరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా మీ అందరూ. ఎప్పుడైనా ఈ జిల్లాలో వచ్చి అధికారంలో మేము ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది ఇలాంటి ఆంక్షల్ని, ఇలాంటి పోలీస్ వ్యవస్థ చట్టాన్ని చేతితో తీసుకొని సామాన్య ప్రజల మీద లేకపోతే కార్యకర్తల మీద లేదా వారు వచ్చి జులుం చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, దెబ్బలు తగడం కానీ ఎప్పుడైనా జరిగాయో చెప్పండి. ఈ 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? ఇంత శాంతియుతమైన జిల్లాలో ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుల చేతిలో ఏం లే. వాళ్ళ తాలూకా ఆలోచనతో ఇక్కడ అసలు ప్రభుత్వం జరుగుతుందా లేదా, ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు ఇక్కడ, ప్రభుత్వం అంటే ఏంటి, ఎవరు ప్రభుత్వం అంటే? అధికారులు ప్రజాప్రతినిధులు కలిసే ప్రభుత్వమా, లేకపోతే అధికారులు ఒక్కరే ప్రభుత్వమా? ఏంటిది? ఎప్పుడు ఒకలా ఉండిపోదు రాజకీయాలు ఎప్పుడు కూడా. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన ఎవరు అధికారం ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవస్థకి ఆన్సర్, వ్యవస్థకి మనం బాధ్యతంగా మనం ప్రవర్తించాలి. అందుకే చెప్తాను, తెల్లవారు లేచిన గురించి రామజపం లాగా వైఎస్ఆర్ జపం తప్ప ఇంకో పనే లేదు, ఇంకో ఆలోచన లేదు ఇవాళ.